జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమయ్యుండగా అయినను నా యేసు నా పక్షమయ్యుండగా తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచియున్నాను సూర్యోదయము కోసమే నే వేచియున్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ మమ్ము ఇలలో నీవే మాకు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తుఫానులైనా
ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే నాకు తోడుండగా యేసయ్యా లార్డ్, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు మా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరినా ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. జరిగిన కార్యం అంతటిని బట్టి మహిమ నీకే ప్రభు, మహిమ నీకే. ఒక్క మాటతో కూడా నీ దాసుడు దాసురాలు నిన్ను తృణీకరించలేదు. నోటి మాటలతోనైనా నిన్ను తృణీకరించలేదు. నాటి ఏబైనా కొన్ని మాటలు తూలాడేమో కానీ, అట్లయితే సర్వశక్తుడు నాకు అన్యాయము చేసెను అని ఏవైనా పలికాడేమో కానీ, నీ దాసుడు దాసురాలు ఆ మాట కూడా అనలేదు. నా దేవుడు న్యాయకర్త, ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. మాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏది చేసినా నా తండ్రికి తెలియకుండా ఏది జరగదు. చేసేదంతా ఆయన ఎరుకలోనే, ఆయన చిత్తంతోనే, ఆయన ప్రమేయంతోనే జరుగుతుంది. నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా, నా ప్రభు నాకు పోసిచ్చిన పాత్రలోనిది అది ఎంత చేదైనా నేను మింగకుందునా. ఇది నా దేవుని చిత్తం, ఇది నేను త్రాగవలసి ఉన్నది.
ఇది నేను త్రాగవలసి ఉన్నది, ఇది నా దేవుని చిత్తం, సంతోషంగా స్వీకరిస్తానని నీ బిడ్డలు ఇద్దరు కూడా నీవు ఇచ్చిన పాత్రలోనిది త్రాగి నిన్ను మహిమపరిచారు. హృదయమందు కూడా నిన్ను తృణీకరించలేదు. యేసయ్య ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించను లేదు. నీ బిడ్డల విశ్వాసము ద్వారా, వారి సాక్ష్యము ద్వారా, ఈ ఘటనలో వారు నీ ఎదుట నిలిచిన విధానం ద్వారా సంఘమే కాదు క్రైస్తవ సమాజంలో అనేక మంది నాయన విశ్వాస బలము పొంది ఉన్నారు. ప్రభువా నీకు స్తోత్రము, 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 స్తోత్రం. అలాగే అన్యజనులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏమి వారి నిరీక్షణ, ఏమి వారి గుండె ధైర్యం, ఎలా, దేన్ని బట్టి ఇంత నిరీక్షణ, ఇంత చేదులో కూడా వారు ఎలా దేవుని మహిమపరిచారు. ఒకవేళ నిజంగానే వారి దేవుడు వారి సంతతిని తిరిగి వారికి ఇస్తాడా? అది పొందుతామన్న నిశ్చయిత వారికి ఉండబట్టే కదా అంత ధైర్యంగా ఉన్నారు, అంత గంభీరంగా మాట్లాడారని అన్యజనులు సైతం నివ్వెరపోయే విధంగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏది జరిగినా నా దేవుడిచ్చిన సంతోషాలను అనుభవించిన నేను ఒక చేదు అనుభవింపత కదా నా ప్రభువుకే మహిమ అని నిన్ను సన్నుతించిన నీ బిడ్డల్ని దీవించి ధైర్యపరచు, నిబ్బరపరచు. నా ప్రభువా, కడుపు తీపి ఎంత బలీయమైందో నీకు తెలుసు. అది మిగిలిన వాళ్ళకి అర్థం కాదు నాయన. ఆ కడుపు కోత, కడుపు తీపి నీకు తెలుసు దేవా. అది ఎంత పని చేసిందంటే నువ్వు సింహాసనం మీద కూర్చోలేకపోయావు, పరలోక మహిమలో కెరూబులు శరాపుల మధ్య ఉండలేకపోయావు. కడుపు తీపి, కడుపు తీపి, కడుపు తీపి. ఆ మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి నువ్వు పరిగెత్తేటట్టు చేసింది ఆ కడుపు తీపి, కడుపు తీపి. నీకు తెలుసయ్యా కడుపు కోత ఎంత బాధ, కడుపు తీపి ఎంత వేదనామయమైందో నీకు తెలుసు తండ్రి, నీకు తెలుసు. అందుకే వచ్చి ఆ కడుపు తీపి కోసమే ఉమ్ములు సహించావు, కొరడా దెబ్బలు తిన్నా, అవమానాలు పొంది సిలువనెక్కి చిత్రవదన అనుభవించావు కడుపు తీపి కోసమే. నీ పిల్లలు నశించకూడదు, వారు రక్షింపబడాలని ఈరోజు నీ బిడ్డలు అదే కడుపు కోత గురై ఉన్నారు. ఆ బాధ నీకు తెలుసు. నువ్వివ్వని ధైర్యం మాకెక్కడిది, నువ్వివ్వని నిబ్బరం మాకెక్కడిది, నువ్వివ్వని ఓదార్పు, నువ్వివ్వని నిరీక్షణ మాకెక్కడిది ప్రభువా. మా బిడ్డలకు అనుగ్రహించు, అనుగ్రహించు, అనుగ్రహించు. అనుగ్రహించావు, నీకు స్తోత్రం. ఇక భావి జీవితం నీ దాసుడు దాసురాలు ఈ పోరాటంలో ఇంకా ఎలాంటి కార్యాలు నెరవేర్చాలో అవి నెరవేర్చడానికి సామర్థ్యం కలిగించు. ప్రత్యేకముగా అభిషేకించు, నూతన శక్తితో నింపు, క్రొత్త తైలముతో ప్రోక్షించు. వారి గుండెను దిటవు చేయి, దేహమును దృఢపరచు. గడిచిన కాలములో జరిగిన సేవ కంటే రానున్న దినములో జరగబోయే సేవ మహోన్నతమైనదే ఉండినట్లు సహాయము చేయి. నీకే స్తోత్రములు, స్తోత్రములు. భౌతిక కుమారులను నువ్వు పిలుచుకున్నావు కనుక ఆత్మీయ కుమారులను అనేకులను సిద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తికై ఒక గుంపును సమకూర్చున్నట్లు నీ బిడ్డలకు కృపనివ్వు, శక్తినివ్వు, అభిషేకం. సంఘము కూడా నీ దాసుడు దాసురాల యొక్క విశ్వాస స్థైర్యాన్ని బట్టి వారు కూడా ధైర్యం తెచ్చుకొని వారు సహా చేదైన అనుభవాలు మనకేదైనా విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. క్రీస్తు కొరకు జీవించాలి, ఏమైపోయినా పర్వాలేదనే తెగువ వారి హృదయంలో కూడా వచ్చునుగాక. కనికరించు. స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ ఎగసిపడే సముద్రానికి మేలలు నిర్ణయించిన నీవే పొర్లుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేయగలవు. నీకే మహిమ చెల్లిస్తూ ఆ పిల్లలు ఎంత మహిమలో ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో నీ దాసుడు దాసురాలు చూచున్నట్లు వారి కళ్ళు తెరువు. యేసునామములో వారు చూచుదురుగాక. ఆ పిల్లల సంతోషాన్ని వారు కన్నులారా చూచి వారు సహా ఆనందించుదురుగాక. కృపనిమ్మని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దైవజనుడు దైవజనురాలకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. మీలో అనేక మందికి నేను వ్యక్తిగతంగా కూడా పరిచయం, తర్వాత లైవ్ ద్వారా
మీ అందరికీ తెలుసు. కానీ ఈ టైంలో నేను ఇలా కలుసుకుంటానని అయితే నేను అనుకోలేదు. ఇది దేవుని ప్రణాళిక. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తన గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుడు అన్యాయస్తుడైతే కాదు, సర్వశక్తుడు అన్యాయం చేయడు. కొన్ని మన జీవితంలో అనుమతించేటువంటి పరిస్థితులు కొన్ని మనకు చేదుగా అనిపిస్తాయి. కానీ వాటి వెనక అసలు ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అనేది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అన్నీ అర్థమయ్యేటట్టు మనకి దేవుడు చెప్పగలడు. కొన్ని చేసి చూపించి, ఇదిగో ఇందుకు నేను ఇలా చేశాను అని భవిష్యత్తులో క్లారిటీ ఇస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు అర్థం కాకపోయినా, రేపు ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు ప్రతిదీ సవివరంగా చెప్పి తన చర్యలన్నిటిలో ఎంత న్యాయం ఉందో ఆయన కనపరచడానికి సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. అయితే ఇప్పుడు ఈ బిడ్డల యొక్క పిలుపు, మామూలుగా నీళ్ళల్లో వాళ్ళు ప్రాణాలు వదిలారు. కానీ ఆది సంఘాన్ని మనం చూసుకుంటే క్రీస్తు సాక్ష్యము నిమిత్తం ప్రాణం పెట్టేశారు. కుటుంబాలే లక్షలాది మంది క్రైస్తవులు హతులయ్యారు. దుష్టుడైన నీరో చక్రవర్తి దుర్మార్గపు పరిపాలనలో క్రీస్తు నామము నిమిత్తం హతసాక్షి మరణాలే పొందారు. వాడు తిరిగే తోటలో స్తంభాలకు క్రైస్తవుల్ని కట్టేసి తారు పోసి నిప్పంటించి, క్రైస్తవులు కాలుతుంటే ఆ దేహాలు కాలుతున్న వెలుగులో వాడు వీణ వాయించుకుంటా అది తంత్రి వాయిద్యం వాయించుకుంటా తిరిగాడు వాడు నీరో చక్రవర్తి. అయినా విరవలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు. హెబ్రీ పత్రికలో ఒక విచిత్రమైన వచనం ఉంది. హెబ్రీ పత్రికలో చాలా ఆశ్చర్యకరమైన వచనం ఒకటి చూశాను. ఒకసారి మీరు బైబిల్ ఉంటే తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 35వ వచనం నుంచి చదవండి. ఒక నిమిషం ఆగండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. మృతులైన వారిని మరలా పునరుద్ధానంలో మనం పొందుతాం. ఇది తిరుగులేని సత్యం. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కొంతమంది అయితే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక, అంటే విడుదల చేసి పొమ్మన్నా కూడా మాకొద్దు, మాకు ఈ శ్రమే కావాలని విడుదల పొందనొల్లక, అంటే విడుదల పొందడానికి ఇష్టపడక అనే మాట ఆశ్చర్యకరమైన మాట. శ్రమ పెట్టినప్పుడు ఎప్పుడు విడుదల వచ్చిద్దా అని ఎదురు చూస్తాం. కానీ మాకు విడుదలొద్దు, మమ్మల్ని చంపేసేయండి, ఎందుకంటే మేము క్రీస్తు నిమిత్తము హతులం కావాలనుకుంటున్నాం. ఎందుకంటే అలా క్రీస్తు నిమిత్తం హతులమైతే మాకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. అంటే భౌతికమైన జీవితాన్ని మేము లక్ష్య పెట్టట్లా, ఎప్పుడైనా పోయేదే, దానికి వయోపరిమితి లేదు. అయితే అదేదో క్రీస్తు నిమిత్తం పోతే మాకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంటుంది, మాకు ఆ శాశ్వత రాజ్యం మాకు ముఖ్యం. కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మమ్మల్ని యాతన పెట్టండి. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఆనాడు ఆదిమ సంఘము దేవుని నిమిత్తము హతసాక్షులై ఆ విధంగా అశువులు బాశారు. ఈరోజు మొత్తం బలిపీఠం కింద ఆత్మలు ఉన్నారు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో బలిపీఠము కింద ఆత్మలు ఉన్నారు. హతసాక్షి మరణం పొందిన వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు, దేవుని పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు.
ఈరోజు ప్రభు పిలిచిన ఇద్దరు కూడా దేవుని పరదైస్. ఇంకొక బాబు ఉన్నాడు, ఆ బిడ్డ కూడా దేవుని ఎరిగిన వాడు. మిగిలిన పిల్లలు కూడా చిన్నపిల్లలు, వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. అంతా 20 లోపు పిల్లలే కాబట్టి 8 మంది కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. అయితే అసలు ఇలాంటివి ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అనే ధర్మ సందేహం ఉంటుంది. విశ్వాసులకు ఉంటుంది, దైవజనుడికి, దైవజనులకు ఉంటుంది. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, మేమేమన్నా తప్పు చేశామా, మేమేమన్నా దేవునికి క్షోభ పెట్టామా, మేమేమన్నా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నామా, మా విషయంలో దేవుడు ఏమన్నా గాయపడ్డా, మాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు అని ధర్మ సందేహం వచ్చింది. న్యాయమే ఆ ప్రశ్న రావటం, ఎందుకు దేవుడు ఇలా చేశాడు. దైవ సేవే చేస్తున్నాం, దేవుని చిత్తమే నెరవేరుస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అక్కడ కూటమని, ఇక్కడ కూటమని, ఆడ ప్రార్థనని, ఏడ పరిచర్యని, బాప్తిస్మాలని, ఆత్మల రక్షణని, ఎప్పుడు ఆయన పనిలోనే ఉన్నాం కదా. నేను లోకానుసారం కూడా కాదు, లోక సంబంధమైన వాటిలో మునిగుంటాను. 24 గంటలు ఆయన ధ్యాసలోనే ఉంటున్నా, మాకెందుకు ఈ చేదైన అనుభవం అని దైవజనులకు సహజంగానే వెంబడించే విశ్వాసులకు, సేవకులకు బాధ కలిగిద్ది, ప్రశ్న వచ్చింది. దేవుడు తన గ్రంథంలో తేటపరిచిన కొన్ని సమాధానాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కొంతమంది వికలాంగులను చూసినప్పుడు కూడా మనకి బాధ కలిగింది. వికలాంగులను చూసినప్పుడు కూడా మనకి బాధ కలిగింది. పుట్టటమే అవిటి వాళ్ళుగా పుడతారు. కళ్ళు లేని వాళ్ళుగా, కాళ్ళు లేని వాళ్ళుగా, చేతులు లేని వాళ్ళుగా, కాళ్ళు చేతులు రెండు లేని మొండేలుగా పుడతారు. వాళ్ళని చూసినప్పుడు బాధ కలిగింది. మనకు అన్ని అవయవాలు సౌష్టంగా ఉన్నాయి, కానీ వారి అవయవాలన్నీ విచ్ఛిన్నమై ఉంటాయి. వికలాంగులు అంటే అంగములు వికలము పొందినటువంటి వారు. ఎందుకు దేవా వీళ్ళని ఇలా చేశావు, ఇలా ఎందుకు? దానికి వినండి, ఎన్నో కారణాలు ఉండొచ్చు. యేసు ప్రభుని శిష్యులు అడిగారు యోహాను సువార్త 9లో, గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారా? వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు బయలుపరచబడటానికి, మహిమపరచబడటానికి వీడు ఎలా పుట్టాడు అన్నాడు. అక్కడ పాపపుణ్యాల నిమిత్తం లేదు. వాని అంధత్వం ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నాడట. ఆయన మహిమ నిమిత్తం వానికి అంధత్వాన్ని వచ్చేటట్టు చేశాడు. ఇదొక కారణం. అంటే కొంతమందికి దేవుడు అనుమతించే కొన్ని శ్రమానుభవాలు, చేదైన అనుభవాలు ఆయన మహిమ కోసం రప్పించుకుంటాడు. ఆ హక్కు ఆయనకు ఉంది. అలా ఎందుకు చేస్తావు అని అడిగే హక్కు మనకు లేదు, కానీ ఆయన సృష్టించిన వ్యక్తుల విషయంలో ఎలాగైనా స్పందించే హక్కు దేవునికి ఉంది. అంతవరకు ఓకే. ఇది మొదటి విషయం. రెండవది, కొంతమందికి ఒక పాఠంలాగా కొంతమందిని శ్రమానుభవంలో పుట్టించటం, శ్రమానుభవంలో నడిపించటం అనేది దేవుడు చేస్తాడు, ఒక పాఠంలాగా. ఫర్ ఎగ్జాంపుల్, వికలాంగుల్ని మీరు చూడండి. వాళ్ళు ఆ స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి, ఏదో ఒక దానిలో నిలబడి వాళ్ళు బ్రతుకుతారు, అలాగే దేవుని మహింపరుస్తారు. అవయవాలన్నీ బాగున్నోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవయవాలన్నీ బాగున్నోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ అవయవాలు వికలమైపోయిన వాళ్ళు బ్రతికి కనబడుతున్నారు. ఇక్కడ పాఠం ఏంటంటే, దేవుడు వాళ్ళ నుంచి మనకిస్తున్న సంకేతం ఏంటంటే, అన్నీ బాగుండి కూడా కొన్నిసార్లు నువ్వు నన్ను ప్రశ్నిస్తావు, కొన్నిసార్లు నన్ను తిరస్కరిస్తావు, త్రోసివేస్తావు. కానీ నీకు అన్నీ బాగిచ్చాను, కానీ వానికి చూడు ఎంత చేదునిచ్చాను. అయినా అతడు నన్ను మహిమపరుస్తూ నా యందు విశ్వాసంతో బ్రతికీడుస్తున్నాడు. వాణ్ణి చూసి నువ్వు ఎందుకు పాఠం నేర్చుకోవు? ఎందుకు చావాలనుకుంటావు? ఎందుకు నన్ను విమర్శిస్తావు? వాడు నన్ను విమర్శించట్లేదు, చావాగోరట్లేదు. ఆ స్థితిలో ఉండి కూడా బ్రతుకుతున్నాడు, నన్ను మహింపరుస్తున్నాడు. ఇది నీకు పాఠం కాదా అంటాడు దేవుడు. కొంతమందిని చూసినప్పుడు మనకు సిగ్గు అనిపించింది, వీళ్ళు ఎలా మనుగడ సాగిస్తున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ స్థితిలో ఉండి కూడా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు నువ్వెందుకు బ్రతకూడదు? అట్లుండి కూడా వాడు నన్ను మయంపరుస్తున్నప్పుడు. మొన్న ఒక ఆయన చూశాను, ఈ చేతికి మై కట్టుకున్నాడు, ఈ చెయ్యి ఇలా బెండ్ అయిపోయి ఉంది, ఈ చేతికి మై కట్టుకొని సువార్త చెప్తున్నాడు. కాలు లేదు లైన్లో, చెయ్యి లేదు. అంటే పాఠం ఏంటంటే, ఆ స్థితిలో ఉన్నవాడు నన్ను మయంపరుస్తుంటే అన్నీ బాగున్నా నువ్వెంత చేయాలో ఆలోచించు. అంటే
శ్రమానుభవాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ స్థితిలో ఉండి కూడా వాళ్ళు విశ్వాసాన్ని కనపరచడం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. మిగిలిన వాళ్ళకి పాఠం ఇస్తున్నాడు, పాఠం నేర్పుతున్నాడు. ఇక్కడ దైవజనుడి జీవితంలో అనుమతించినటువంటి చేదు కూడా ఒక సాక్ష్యమే. మన ఎడల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మాత్కార్యాలు, స్వస్థతలు చేస్తున్నాడు అంటే దేవుణ్ణి మనం నమ్మినట్టు. మనం దేవుణ్ణి నమ్మాం, మనం నమ్మి విశ్వసించాం, ప్రార్థించాం, కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ మన జీవితంలో కొన్ని చేదైన అనుభవాలను అనుమతించాడు అంటే దేవుడు మనల్ని నమ్మాడు. అర్థమైందా? ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మటం మామూలు సంగతి, దేవుడు మనల్ని నమ్మటం గొప్ప సంగతి. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే దేవుడిని నమ్ముతావు. బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, సహాయకుడు, స్వస్థపరచువాడు, అప్పు తీర్చువాడు, నెమ్మదినిచ్చువాడు, చస్తే లేపగలిగిన వాడు, దేనికైనా సమర్థుడు ఆయన. లేపుతాడుగా. యాయిరు కుమార్తెను లేపాడు, లాజరుని లేపాడు, నాయన విధురాలు కుమారుని లేపాడు, ఆయనే మరణించి లేచాడు, పరిశుద్ధులు అనేకుల్ని లేపాడు సమాధులు తెరిచి. ఈరోజు ప్రభునందు నిద్రించిన పిల్లలు, ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నంత వరకు దేవుని పనిలోనే బ్రతికారు. చదువు, దేవుడి సేవ, సేవకులుగానే వాళ్ళు. ఆఖరికి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎలా అయితే ఇతరుల కోసం ప్రాణం పెట్టాడో ఆ ఇద్దరు కూడా మరొకడి కోసం ప్రాణం పెట్టారు. కొట్టుకుపోయేవాడు కొట్టుకుపోని మనకెందుకు అనుకోలే. చిన్నోడు దూకాడు, అరే వాడు చచ్చిపోతున్నాడు, వాడిని ప్రాణాన్ని కాపాడాలని వీడి ఈత రాకపోయినా వీడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. వాడిని పట్టుకున్నాడు. బయటికి తీసేటప్పుడు కూడా ఆ చెయ్యి వాని చేతిని పట్టుకునే ఉందట. అంటే అక్కడ ఒక పాఠం ఏంటంటే, ఆ పిల్లలు ఇద్దరు కూడా ఒక ఆత్మ కోసం ప్రాణం పెట్టారు. తన సహోదరుని కంటే ప్రాణం పెట్టువాడికి మించినోడు లేడు, ఇదే దేవుని ప్రేమ అనుంది చూడండి యోహాను పత్రికలో. వానికంటే గొప్పవాడు లేడనే మాట అంటాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 3:16 చదవండి. యోహాను సువార్త 3:16లోనేమో దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని ఉంటుంది. అదే యోహాను పత్రిక మొదటి పత్రిక 3:16లోనేమో ఒకసారి చూడండి అక్కడ ఏముందో. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టుట ద్వారా దేవుని ప్రేమ గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏమండి? తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. పిల్లలు ఇద్దరు కూడా, చిన్నోడు వెళ్ళిపోతున్నాడని పెద్దోడు దూకాడు, ఆ చిన్నోడేమో ఇంకో చిన్నోడి కోసం దూకాడు. మొత్తం మీద ఇతరుల కోసమే వాళ్ళు ప్రాణం పెట్టారు. కాబట్టి దేవుడు ఎరుక లేకుండా జరగల. దేవునికి తెలిసి అనుమతించాడు. ఎందుకు తీసుకున్నావు దేవా? అందులో వారి త్యాగాన్ని చూపాలనుకున్నాడు, తండ్రి విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. మన విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవునికి లేదా? ఆదికాండం 22వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22లో ఉంటుంది పరిశోధించనని. అదే హెబ్రీ పత్రిక 11లో అబ్రహాము శోధించబడ్డాడని ఉంది. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ 2 ముక్కలు చెప్పి నేను బయలుదేరుతాను. ఛాన్స్ ఉంటే ముందుకు జరగండి, వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రండి, ముందుకు రండి. రైట్.
కొంచెం ముందుకు జరగండి, కెమెరాకు తగలొద్దు. రైట్ రైట్ నాయన, స్తోత్రం చెప్పండి ప్రభుకి, గట్టిగా చెప్పండి ఇంకోసారి. మరి ఎలా పరిశోధించాడో మీరు చెప్పాలి. తాను ఎంతో ప్రేమించాడు, 100 ఏళ్ళకి ఇచ్చాడు కొడుకుని, ఇస్సాకుని. ఆ ఇచ్చిన కొడుకుని ఎంతో ప్రేమించాడు, ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకున్నాడు. ఒకరోజు సడన్గా దేవుడు దర్శించాడు అబ్రహాంని. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద వాణ్ణి దహన బలిగా అర్పించమన్నాడు. మనం అనుకుంటాం, ఇవ్వలేదుగా తీసుకెళ్ళాడు, బలిపీఠం మీద బొబ్బో పెట్టాడు, దేవుడు ఆపమన్నాడు, తిరిగి తీసుకొచ్చాడు. కానీ మీకు తెలియదు, దేవుని వాక్యం చెప్పింది అబ్రహాము బలి ఇచ్చాడనే చెప్పింది. ఎందుకంటే మెంటల్గా అలా ప్రిపేర్ అయిపోయాడు. భౌతికంగా అది కంప్లీట్ కాలేదు, కానీ హృదయంలో అయితే కంప్లీట్ చేసుకున్నాడు. బలి ఇచ్చేసినట్టుగానే దేవుడు రాశాడు. 11:17 చదువు నాన్న. అర్పించెను అన్నాడు. చాలు అర్పించేశాడు. సోదరుని దేవుడు దర్శించి, నేను ఒక పేరు చెప్తాను, అది పెట్టు మినిస్ట్రీ, అది మీ పరిచర్య. మౌంట్ మొరియా మినిస్ట్రీస్. మొరియా మీద ఏం జరిగిందో తెలుసా? ఇదే జరిగింది. దేవుడు అనవసరంగా ఏ తలంపు లీడండి. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏం జరగబోతుందో ముందే ఎరిగి వాళ్ళకి ఆ మినిస్ట్రీని టైటిల్ ఇచ్చాడు. స్పష్టంగా కావాలంటే చూడండి ఆ టైటిల్ ఏముందో. అంటే ఆ అనుభవంలోకి నేను తీసుకెళ్ళబోతున్నాను. నేను లక్షలాది మందికి, కోట్లాది మందికి ఇది ఒక సాక్ష్యం కాబోతుంది. కాబట్టి నువ్వు ఆ టైటిల్ పెట్టమని దేవుడు స్పష్టంగానే మాట్లాడాడు, అందులో డౌట్ లేదు. అదేదో ఊహించుకొని కల్పించుకుంది కాదు. ఆ అనుభవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. అంటే వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏబును పరీక్షించినట్టు దేవుడు వారిని పరీక్షకు నిలిపాడు. నిన్ను నన్ను నిలుపుతాడా? నీకు నాకు ఆ సామర్థ్యం లేకపోతే అలాంటి సాహసం దేవుడు చేయడు. అలాంటి సాహసం మన పట్ల దేవుడు చేయాలంటే ముందు మనల్ని నమ్మాలి ఆయన. నీకు నాకు ఏబుకు వచ్చిన అనుభవాలు రావు, రఘుయేలుకు వచ్చిన అనుభవాలు రావు. ఎందుకంటే అంత సీను మనకు లేకపోవచ్చు. కానీ ఈ వెయిట్ ఈ బిడ్డ మీద మోపితే తట్టుకునే శక్తి ఎవరికి ఉంది? వెతికాడు. అలాంటి పాత్రలను కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. అందులో రఘుయేలు ఉన్నాడు, రఘుయేలు భార్య ఉంది. మనకు ఆశ్చర్యం, కానీ ఆయన మహోన్నతుడు, ఆయన ఎరుగున్నాడు. అనేకులకు ఇవ్వనిది చేదైనది వారికి ఇచ్చాడు. తాగండి, తాగి మీ విశ్వాసాన్ని కనపరచండి. చచ్చిన వారిని బ్రతికించి దేవుడు మహిమ తెచ్చుకోవటం అనేది మామూలు సంగతి. బ్రతికున్న వాళ్ళని తీసుకొని కూడా తన నామానికి మహిమ తెచ్చుకోవటం మరి శ్రేష్టమైన సంగతి. కాబట్టి అలాగా తన జీవితంలో అనుమతించడం ఇది విశ్వాస పరీక్ష. కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది ఎగ్జామ్ మాత్రమే. పూర్తిగా లాస్ కాదు వాళ్ళకి, అది శాశ్వతంగా నష్టం కాదు. ఏబు జీవితంలో 10 మంది పిల్లలను ఒక్క దినం మందే తీసుకున్నాడు. 10 మందిని, పశువులు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, దాసదాసి జనాంగం, పిల్లలు మొత్తాన్ని తీసేశాడు. పశువులనేమో 2 అంతలు ఇచ్చాడు. 500 జతల ఎడ్లు అనుకోండి, 1000 జతల ఎడ్లు ఇచ్చాడు మళ్ళా ఆశీర్వదించినప్పుడు. 500 ఆడుగాడిదలు అనుకోండి, 1000 ఆడుగాడిదలు ఇచ్చాడు. 500 ఒంటెలు అనుకోండి, 1000 ఒంటెలు ఇచ్చాడు. కానీ పిల్లల్ని మాత్రం 10 మందినే ఇచ్చాడు. అన్నీ డబల్ దీవించి పిల్లల్ని ఎందుకు 10 మందినే ఇచ్చాడంటే, మిగిలిన 10 మంది అక్కడున్నారు.
ఏబు కోటాలోనే ఉన్నారు. ఇక్కడ ఒక 10 మంది, అక్కడ ఒక 10 మంది, 20 మంది. పిల్లలు కూడా డబలే. అదేంది జంతువుల్ని ఇక్కడే ఇప్పుడు 1000 జతల 500 జతల ఎడ్లని 1000 జతలు ఇచ్చాడు, ఒంటెల్ని 500 ఒంటెల్ని 1000 ఒంటెలు చేశాడు, పిల్లల్ని కూడా 20 చేయొచ్చు కదంటే అట్లా కుదరదు. ఒంటెలు, ఎడ్లు, గాడిదలు ఇవి ప్రాణులు. అవి చనిపోయిన తర్వాత వాటి శేషం ఉండదు. అవి ఆత్మలు కావు, ప్రాణులు. చనిపోయినప్పుడు మంటికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? కానీ మానవులు ప్రాణులు కాదు, ఆత్మలు. అంటే వాళ్ళ శేషం ఉంటుంది అని చెప్పాడు అక్కడ. వాళ్ళ శేషం ఉంటుంది. అసలు శేషం అదే, ముఖ్యమైనది అదే, ఆత్మే. ఆ ఆత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి పరదైసు మహిమలో ఉంటుంది భద్రంగా. రగుయలు కోల్పోడు, కొద్ది కాలం ఎడబాస్తాడు అంతే. సోదరి నిజంగా కోల్పోదు. నీ ఇంటి వస్తువులను లెక్క చూచుకొనగా ఏదియో నీకు తక్కువ కాదన్నాడు. ఈరోజు కొంచెం భౌతిక ఎడబాటును బట్టి కొంచెం క్షోభ కలుగుతుంది. ఈ శరీరంలో మనం కూడా బతుకుతున్నాం కాబట్టి. కానీ రేపు దేవుడు బాష్ప బిందువుల్ని తుడిచి, నువ్వు ఇంత క్షోభించావు కదా, నేనే ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను, చేదైన అనుభవాన్ని నీకు ఇచ్చి నీ విశ్వాసాన్ని పరీక్షించాను నా కుమారుడా. ఇదిగో ఎక్కడికి పోయారు నీ సంతానం, ఇదిగో నీ పిల్లలు, నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు, ఇదిగో తీసుకో. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇక మీరు ఎప్పుడూ విడిపోరు అని చెప్తాడు. ఇంకెప్పుడు విడిపోరు. శాశ్వతముగా నీ యొద్ద ఉండుటకే కొంతకాలము నిన్ను ఎడబాశాను. పౌలు అంటాడు, కొద్ది కాలము ఈ ఎడబాటు శాశ్వతంగా మీకు అప్పగించబట్టానికే కాబోలు అంటాడు. అట్లాగా పిల్లల్ని తప్పకుండా దేవుడు ఇస్తాడు. మనకు వాగ్దానం ఉంది కాబట్టి మొట్టమొదటిది శ్రమానుభవంలో కొంతమంది నుంచి మిగిలిన వాళ్ళు అదే శ్రమను అనుభవిస్తున్న వాళ్ళకు ఒక పాఠంగా దేవుడు దాన్ని అనుమతించవచ్చు. రెండవది పరీక్ష, విశ్వాస పరీక్ష. ఇప్పుడు ఈ పరీక్ష ఈ ఫ్యామిలీకే కాదండోయ్, రగుయలను ఎరిగిన వాళ్ళందరికీ పరీక్షే. దేవుడు ఫిల్టర్ చేసుకుంటాడు. దానికి కూడా మీకు వచనం చూపిస్తా. దేవుడు తనను సేవించే వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటాడు. దానికోసం ఇలాంటి వాటిని కూడా అనుమతిస్తాడు. అన్ని ఆశీర్వాదాలు దీవెనలు వర్ధిల్ల చేయటాలే కాదు, కొన్ని చేదైన అనుభవాలు రప్పించి అసలు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న కూడా పుట్టిస్తాడు, పుట్టించి పరీక్షిస్తాడు. దానికి మీకు రెఫరెన్స్ చూపిస్తాను. దానియేలు గ్రంథం ఒక్కసారి చూడండి. దానియేలు గ్రంథము ఒక వచనం చూపిస్తాను, అండర్లైన్ చేసుకోండి బిడ్డలారా, మీకు ఉపయోగపడుద్ది. 11వ అధ్యాయము 35వ వచనం నేనే చదువుతున్నాను, చూడండి. నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? బుద్ధిమంతులు కూలటం ఏంది? నీతిమంతులు కూలటం ఏంది? బుద్ధిమంతులు అంటే ఏ స్థాయో తెలుసా? సేవకుల స్థాయి, స్పష్టంగా. అదే దానియేలు గ్రంథము 12:3 అంటాడు. జస్ట్ ఒక పేజీ తిప్పితే మీకు కనపడింది. అది కాదు, బుద్ధిమంతులైతే నీతి మార్గం అనుసరించి నడుచున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నిరంతరం ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు జ్యోతులు అన్నాడు. ఎవరు అనేకుల్ని తిప్పుతారో వాళ్ళు నక్షత్రాలు అన్నాడు. జ్యోతి అన్నా నక్షత్రం అన్నా ఒకటే. బాగా వినండి. అంటే ఈ 2 టైటిల్ ఎవరికి పెట్టాడంటే, బుద్ధిమంతులు, నక్షత్రాలు అనే టైటిల్ 2 ఎవరికి పెట్టాడంటే ఇతరులను తిప్పేవారికి, అంటే సేవకులకి. అంటే సేవకుల స్థాయి వ్యక్తులలో కొందరు కూలతారు. ఎందుకు కూలతారు అంటే 2 కారణాలను బట్టి కూలతారు అన్నాడు. ఎందును బట్టి అంటే చూడండి,
పరిశీలించుటకు, పవిత్రపరచుటకు. కళ్ళం తొక్కినప్పుడు పొలంలో ధాన్యం ఒడ్లతో పాటు పొట్టు కూడా ఉంటుంది. ఆవంతును బస్తాలకైతే తెచ్చుకుంటామా, ఓ పని చేస్తామా? ఆ పొట్టుని ఈ బరువైన ధాన్యంలో నుండి ప్రక్షాళన చేస్తాం, తొలగిస్తాం, దాన్ని పవిత్రపరుస్తాం. ఎందుకంటే ఆ పొట్టు ఉందనుకో ఈ పనికిరావు. అందుకని పొట్టుని శుభ్రంగా క్లీన్ చేసి డివైడ్ చేస్తాం. ఇది పొలంలోనే జరిగే తంతు. పవిత్రపరచుట, పొట్టును గట్టి గింజను వేరుపరచుట. తూర్పారబట్టడం అంటారు. తూర్పారబట్టినప్పుడు ఏం జరిగిద్ది? పొట్టంతా గాలికి ఒక కుప్ప అయింది, గట్టి గింజంతా కుప్ప అయింది, 2 కుప్పలు పడుతుంది. దేవుని సంఘంలో కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కనపడుతున్న వాళ్ళు కొంతమంది పొట్టుంది. సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి, అన్నీ నవనవలాడుతా కనపడతాయి. కానీ దేవుడు ఈ పవిత్రపరిచే విషయంలో రాజీ పడ్డాడు. వెలుగును చీకటిని వేరుపరిచినట్లు, గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్లు, గురుగుల్ని గోధుమల్ని వేరుపరిచినట్లు తన సంఘములో నుండి పొట్టును దుళ్ళగొట్టడంలో దేవుడు రాజీ పడ్డాడు. ఈ పొట్టును దుళ్ళగొట్టడానికి ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడని నేను కాదు, గ్రంథమే చెప్పింది. అర్థమైందా? పరిశీలించుటకు, పవిత్రపరచుటకు బుద్ధిమంతులలో ఏమన్నాడు? కొందరు కూలుదురు అన్నాడు. పిల్లలేం తప్పు చేశారని కూలారు, దైవజనుడు ఏం తప్పు చేశాడని. అలాంటి పరిస్థితి అంటే దేవుని చిత్తం సార్వత్రిక సంఘమును ప్రక్షాళన చేయాలనుకున్నాడు. ఆయనను కూర్చున్న పరిస్థితి ఎంతమందికి తెలిసిద్దో వాళ్ళలో ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చింది. దేవుడు ఉంటే, దేవుడు నిజంగా బలవంతుడైతే, దేవుడు సర్వశక్తుడైతే, దేవుడు నిజంగా కాపాడేవాడైతే మరి ఎందుకని కాపాడలా? ఒకవేళ దేవుడు ఉన్నాడని నేను భ్రమపడుతున్నానేమో, నిజంగా యేసు సర్వశక్తుడు కాదేమో, కాపాడలేకపోయాడు, ఆయన కూడా చేతగాని వాడేమో. ముందటి నుంచే నాకు అనుమానం ఉంది. ఈ సన్నివేశాన్ని బట్టి ఇంకా క్లారిటీ వచ్చేసింది. నాకొద్దు. ఎందుకు రా నువ్వు రావు దేవుని సన్నిధికి? నేను రాను. ఎందుకు రా? ఆయన ఉంటే ఆ పిల్లలకి ఎందుకు అలా అయింది? కాబట్టి పిల్లల్ని కాపాడలేని చేతగాని దేవుడు నాకొద్దు. మరి లేకపోతే పరిశీలించుట, పవిత్రపరచుట, కూలటం ఏంటి అంటే కొంతమందిని అలాగున అనుమతించి ఆకస్మిక మరణానికి, హతసాక్షి మరణానికి, కఠినమైన శ్రమలకు అప్పగించి వాళ్ళని కాదు, వాళ్ళని చూస్తున్న ప్రజలను పరిశీలిస్తాడు ఆయన. ఇన్ని జరిగినా, ఇంత జరిగినా నా దేవుని సెలవు లేకుండా ఇది జరగలేదు, దీని వెనక ఏదో ఆంతర్యం ఉంది, ఉద్దేశం ఉంది. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అన్ని తేట తెల్లం చేస్తాడు నా దేవుడు. నేను మాత్రం ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టను అన్నది గట్టి గింజ. ఏం దేవుడో ఏమో పోరా బాబు నాకు వద్దు అసలు అనేది వట్టి గింజ. మరి డిక్లేర్ చేసుకుంటాడు. అలాగా కొంతమంది జీవితంలో కొన్నిటిని అనుమతించి పరీక్షించుకుంటాడు. అయితే ఇలాగ పరీక్షకు నిలిచినటువంటి వారిని గమనించండి. ఇక్కడ ఈ మాట గమనించండి. పరీక్ష పొందినటువంటి వాళ్ళు, పరీక్ష ఎక్కువగా పొందనటువంటి వాళ్ళకున్న వ్యత్యాసం చెప్తాను నేను. పరీక్ష తీవ్రతను బట్టి వాని బహుమానము, జీతము కూడా నిర్ణయించబడింది. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ మెప్పు మహిమా ఘనత నాకే కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే,
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము కూడా అగ్ని పరీక్షకు నిలిచినదై మరి ఎక్కువైన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మరి ఎక్కువైన మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. నేను ఓదార్పు కోసం ఈ మాటలు చెప్పట్లేదు బిడ్డలారా, అందరూ గ్రహించాల్సిన పాఠం. మీరైనా నేనైనా ఎవరమైనా ప్రభు దగ్గర అన్ని పొందుకోవటమే కాదు, అవసరమైతే క్రీస్తు నిమిత్తం కొన్ని కోల్పోవటానికి కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అన్ని యేసయ్య దగ్గర స్వతంత్రించుకోవటమే కాదు, దేవా నీ కోసం ఇదిగో నా త్యాగం అని కోల్పోవటాన్ని కూడా సంసిద్ధులమై ఉండాలి. ఇది తప్పకుండా దేవుడిచ్చిన ఆజ్ఞ, పిలుపు. వారు తమ ప్రాణమును సహా ప్రియమైనదిగా ఎంచుకోలేదు. గొర్రెపిల్ల రక్తము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలు అన్నాడు ప్రకటన 20లో. దానికి కూడా మనం సిద్ధపడే ఉన్నాం. కాబట్టి మొదటి కారణం చెప్పాను, కొన్ని శ్రమలను కొంతమందికి అనుమతించి మిగిలిన వారికి పాఠం ఇవ్వడానికి. రెండవది ఏం చెప్పాను? పరిశీలించడానికి, పవిత్రపరచడానికి, కొంతమంది విశ్వాసాన్ని పరిశీలించడానికి, పొట్టుని గట్టి గింజను డివైడ్ చేయడానికి కొన్ని చేదైన అనుభవాలను అనుమతించి దేవుడు పరిశీలించుకుంటాడు. మీరు గమనించాలి, కొంతమంది శ్రమ పొందుతున్న సంఘములో దేవుడు లేడేమో అనుకుంటారు. నా దృష్టిలో వాళ్ళు నిద్రమోహం వాళ్ళు, ఒట్టి నిద్రమోహం వాళ్ళు. శ్రమ పొందుతున్న సంఘములో దేవుడు లేడనుకునే వాళ్ళు నంబర్ 1 నిద్రమోహం వాళ్ళు. ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు దేవుడు లేఖలు రాయించాడు. అందులో 2 సంఘాలు మెచ్చుకున్నాడు, 5 సంఘాలను దిద్దుబాటు చేశాడు. మెచ్చుకున్న 2 సంఘాలు కూడా శ్రమ కొలిమిలో కాలుతున్న సంఘాలే. ఒకటి స్ముర్న, 2 ఫిలదెల్ఫియా. ఇక మిగిలిన 5 సంఘాలు జాయిగా ఉన్నాయి. మొత్తాన్ని తిట్టాడు, గద్దించాడు. కానీ స్ముర్నలో ఉన్న సంఘమును, సంఘ దూతను మెచ్చుకున్నాడు. నీకున్న శక్తి కొంచెమే అయినా ఇదిగో నీవు నా కోసం నిలబడ్డావు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ఏం బాధపడద్దు, ప్రాణాలు పోయినా లెక్క చేయొద్దు, నిలబడట్లా, నేను వస్తా కదా. నమ్ముతున్నావా నేను వచ్చేది ఖాయమని? నా రాక నిజమని నమ్ముతున్నావా? అట్లయితే నేను వచ్చినప్పుడు కిరీటం ఇస్తాను నీకు, నమ్ము, ధైర్యంగా. స్ముర్న సంఘాన్ని మెచ్చుకున్నాడు, ఎందుకంటే అది శ్రమ కొలిమిలో ఉన్న సంఘం. ఆ సంఘములో కొంతమందిని అపవాది చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండని శ్రమ గురించి మాట్లాడాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కూడా అదే మాట్లాడాడు. సాతాను సమాజపు వారి వలన నువ్వు ద్వేషించబడ్డావు, నీకుండిన శక్తి కొంచెమైనా, ఓర్పు విషయమైన వాక్యం గైకొన్నావు, ఓర్చుకున్నావు, తట్టుకున్నావు, సహించావు, బలంగా నిలబడ్డావు, బలపడ్డావు. ఇదిగో తలుపులు నీ ఎదుట తెరచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతాను. బిడ్డలారా, శ్రమ పొందుతున్న అనుభవం సంఘములో ఉన్నప్పుడు అక్కడ దేవుడు కదులుతున్నాడని మర్చిపోవద్దు. శ్రమ పొందుతున్న సంఘం దేవుడు లేని సంఘం కాదు. సుఖభోగాలలో మునుగుతున్న సంఘమే అనుమానించదగ్గ సంఘం, జోక్ కాదు. శ్రమ కొలిమిలో కాలుతున్న సంఘం, కాలుతున్న దైవజనుడు దేవుని చేతిలో ఉన్నారు. అర్థమైందా? కాబట్టి కొంతమంది విశ్వాసాన్ని పరీక్షించడానికి దైవజనుడికి, దైవజనురాలకు బహుమానం, పిల్లల్ని కూడా ఇస్తాడు. ఇది నాటక రంగం, అంతా నటనే. భూమి మీద తిరిగేది నటనే, మరణము నటనే. మనకు మరణం ఎక్కడుంది? నిద్రేగా. సమాధుల మీద ఎవరు రాస్తాం? మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి. నిద్రిస్తే లేవచ్చు కదా, లేపొచ్చు కదా అంటే, నువ్వు నేను పిలిస్తే లేవరు. క్రాంతి లెగుస్తాడు, పాలు కూడా లెగుస్తాడు. అయితే పిలిచేవాడు పిలిస్తే లెగుస్తాడు. ఆకాశ మేఘారూఢుడైన ప్రభు దిగి వస్తాడు, పరదైసు ద్వారాలు తెరుస్తాడు. రండి ఆత్మలారా రండి అని.
మంటికి మంటుగా మనం అప్పచెప్పిన దేహములన్నిటిని మళ్ళీ మహిమ దేహములుగా తిరిగి లేపుతాడు. ఆ జీవాత్మ ఈ దేహములోనికి ప్రవేశిస్తుంది. ఈసారి లేచే దేహము అక్షయ దేహము. మనందరం కూడా ఇంకొంతకాలానికి వెళ్ళిపోతాం. చెప్పలేము, ఇయ్యాలో రేపో ఎల్లుండో ఏమో చెప్పలేము. ఇంకొంతకాలం మనం కూడా వెళ్ళాలి కదా. వారికి ఇవ్వబడిన సమయం సంపూర్తయింది, మనకి ఇవ్వబడిన సమయం ఇంకొంత ఉంది. తప్పకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు బాధపడొద్దు బిడ్డలారా అని చెప్పి మనకు రాయించి పెట్టాడు. నిమిషములో ఒక రెప్పపాటులో మనం అందరము మార్పు నొందుతాము. ఘోరం రోగును మృతులు అక్షయులుగా అక్షయ దేహాలతో లెగుస్తారు. ఈసారి లేచే దేహాలు మహిమ శరీరాలు. వాటికి ముసలితనం ఉండదు, వాటికి మరణం ఉండదు. ఈ దేహాలేమో మృతతుల్య దేహాలు, అవి మరణం లేని శరీరం. ఇక ఆ శరీరాలతో తిరిగి లేపుతాడు. ఇదేదో ఒట్టి మూఢనమ్మకం కాదు, లేచి చూపించాడు, భరోసా ఇచ్చాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా బంధించి ఉంచుట అసాధ్యము. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. అంత్య దినమున నేను వాని లేపుదును. ఎన్నిసార్లు అన్నాడు, నేను లేపుతా. నువ్వు ధైర్యంగా ఉండు, భరోసాగా ఉండు. విశ్వాస పరీక్షలో ఉన్నావు, తట్టుకో, ఓర్చుకో, నేను తీసుకొస్తాగా. మీ దైవజనుండి దేవుడు విశ్వాస పరీక్షలో నిలిపాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మీకు మాదిరిగా ఉన్నారు. మీరు ఇది నేర్చుకోండి. మీరు కూడా క్రీస్తు కొరకు సమస్తం కోల్పోయిన ప్రభు కోసమే నిలబడాలని తీర్మానానికి రండి. 2 సంగతులు చెప్పాను, 3వ విషయం కూడా చెప్తాను. కొన్నిసార్లు మనకి కీడుగా కనపడేవి, కొన్నిసార్లు మనకు నష్టంగా కనపడేవి దేవుని పనికి కొన్ని మలుపులు అవుతాయి. 2002 జనవరి 14న నా తోడబుట్టింది, 27 సంవత్సరాల వయసున్నామే, కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది క్షణాల్లో. 3 పిల్లల తల్లి, పసిబిడ్డలు, పిల్లల కళ్ళ ముందే చచ్చిపోయింది. అప్పుడు నేను కరడుగట్టిన విగ్రహారాధికుడుగా ఉన్నాను. దేవుడు తెలియదు నాకు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత చాలా వేదనను అనుభవించాను. ఆమె చనిపోయిన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోయాడు, 2 చనిపోయారు. 3 పిల్లలు అనాథలయ్యారు. నా దగ్గరే ఉన్నారు పిల్లలు. ఆ మరణాలు జీర్ణించుకోలేకపోయాను. ముందు నా సోదరి మరణం, తర్వాత ఆమె భర్త మరణం. ఆ టైంలో 2002వ సంవత్సరం నా జీవితానికి ఎప్పుడు మర్చిపోలేని చేదైన సంవత్సరం అని ఆ సంవత్సరాన్ని అసహించుకున్నాను. నేను కూడా చావును వెతికాను. అంటే అన్యులం కదా, క్రైస్తవులమైతే ఈ వాక్యాలన్నీ తెలుసు, కొంచెం ఆ గుర్తు చేసుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. అన్యులకు ఆ నిరీక్షణ లేదుగా, ఘోర దుఃఖంలో మునిగిపోయాను. ఆ తర్వాత ఏ 2002 నాకు నాశనకరమైన సంవత్సరం అనుకున్నానో, ఆ 2002 నా జీవితంలో ఒక మలుపు తిరిగిన సంవత్సరంగా మారిద్దని నాకు తెలియదు. సంగతులు చూస్తాం, మనం సంగతుల వెనకున్న హేతువు దేవుడు చూస్తాడు. మీకు తెలుసు, 2002 ఏప్రిల్ 17 నేను రక్షింపబడ్డాను. నిజదేవుడు ఆ సంవత్సరమే నేను తెలుసుకున్నా. నిజరక్షకుడు నాకు అప్పుడే పరిచయం అయ్యాడు. విచిత్రం ఏంటంటే, ఆమె 3 పిల్లలు సేవకులు, నేను సేవకుడిని. ఇప్పుడు మన పరిచర్యలో కీలకమైన పాత్రల్లో వాళ్ళు ఉన్నారు. అంటే టోటల్ మొత్తం మీద ఒక ప్లాన్ పెట్టుకొని, మొత్తం మీద ఒక ప్రణాళిక పెట్టుకొని వాళ్ళిద్దరిని దేవుడు తీసుకున్నాడు. వాళ్ళు ఉన్నట్టయితే నేను మారేవాడిని కాదు, ఆ పిల్లలు మారేవాళ్ళు కాదు, మొత్తం కట్టగట్టుకొని పోయేవాడు. వాళ్ళని పిలిచిన దాని వెనక ఆ పిల్లల్ని, నన్ను మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకొని ఈరోజు లక్షలాది మంది రక్షణ కొరకు వాడుకుంటారు. నేను నమ్ముతున్నాను, రఘుయేలు సొంత పిల్లల్ని దేవుడు తన పిల్లలుగా స్వీకరించాడు. ఇక రఘుయేలు సంఘములో నుండి ఆత్మీయ బిడ్డల్ని దేవుడు అస్త్రాలుగా తయారు చేయబోతున్నాడు.
రఘుయేలు నీ పిల్లలు కాదు, నేను నీకు ఇచ్చిన ఆత్మలందరూ నీ పిల్లలే. నీ పిల్లలిద్దరిని సేవకులు చేస్తే చాలదు, నీకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలందరినీ నువ్వు సేవకులుగా తీర్చు. నీ బిడ్డలనైతే ఆ జాబితాలోనే నేను తీసుకున్నా. ఎంత ఉత్తమమైన జాబితా అంటే ఇతరుల కొరకు ప్రాణం పెట్టిన అనుభవంలో నేను తీసుకుంటున్నా. అంటే జీవితకాలానికి సరిపోయేటువంటి సాక్ష్యం వాళ్ళకి ఇచ్చి తీసుకున్నా. రఘుయేలు నీ పిల్లలు సేవకులే. ఎంత సేవకులు అంటే ఇతరుల కోసం ప్రాణం పెట్టేంత సేవకులుగా నేను సాక్ష్యం ఇచ్చా. ఇక దాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు నాయన. ఇక నేను నీకు ఇచ్చిన ఆత్మీయ సంతానంలో ఒక్కడిని కూడా వదిలిపెట్టొద్దు. బలవంతుని చేతిలో బాణం వల్లే నా బిడ్డలందరినీ ఆత్మీయ అస్త్రాలుగా తీర్చిదిద్దు. ఒక్కొక్కడు ఒక్కొక్క నాయకుడు కావాలి. అనేక ఆత్మలను జయించాలి, అనేక ప్రాంతాలకు వ్యాపించాలి. పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోవాలి. విస్తారమైన ఆత్మలు రక్షింపబడాలి. ఈ కార్యాన్ని నేను నెరవేర్చాలనుకున్నాను. నాయన నువ్వు దీన్ని స్వీకరించు. ఊరికి నేను నిలిచుండి చూడు, నేను ఏం కార్యం చేయబోతున్నా. నువ్వు ధైర్యంగా, నువ్వు వీరిని సంపాదించుకుంటావు, నీ పిల్లల్ని కూడా సంపాదించుకుంటావు. నా దగ్గర ఉన్నారు నాయన, నా దగ్గర భద్రంగా ఉన్నారు. నీ పిల్లలకు చావు అనేది లేదు నాయన. నాకుంటే కదా నీ పిల్లలకు ఉంటాను. నాకు లేదు, నీ పిల్లలకి లేదు. నేను సజీవుడను, మొదటి వాడను, కడపటి వాడను, మృతుడను అయితిని గాని ఇదిగో యుగయుగములు నేను సజీవుడను. నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా సజీవుడు. చనిపోయినను వాడిని బ్రతికిస్తాను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు. కాబట్టి చనిపోయారు అని అనొద్దు, అనుకోవద్దు. దేవుని మాట. పిల్లల్ని తీసుకున్న దాని వెనక దేవుని ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. ఆత్మీయ పిల్లలారా రోషం తెచ్చుకోండి. ఆత్మీయ పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి. ఆత్మీయ పిల్లలారా కన్న బిడ్డలను మరిపించండి. కన్న బిడ్డలను మరిపించండి. ఎందుకంటే ఇక వాళ్ళ ప్రాణమంతా మీ మీదే ఉంటుంది. వాళ్ళ ప్రాణమంతా మీ మీదే ఉంటుంది. తిన్నారో లేదో, ఎలా ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టకండి. వాళ్ళని వెంటాడండి. వారి సాధక బాధలు చూడండి. కొద్ది రోజులే రాకడ వస్తుంది. అన్నీ రెడీ అవుతున్నాయి. రంగం సిద్ధమైంది. రారాజు రాబోతున్నాడు. చిన్నప్పటి నుంచి వింటున్నావు ఈ మాట అనుకోవద్దు. ఇంకా లేదు, కొద్ది కాలమే. మన ముగింపు కల్లా దాదాపు చూసే ఛాన్స్ ఉంది. రఘుయేలు నీ ముగింపు కల్లా దాదాపు రాకడ చూసే ఛాన్స్ ఉంది. నా తరువాతి తరం అన్న ఆలోచనే వద్దు. ఆలోచన, ఎందుకంటే మన తరములోనే ఇంకొన్ని సంవత్సరాల్లోనే ఆయన రాకడ ఖచ్చితంగా మనం చూస్తాం. పిల్లలు లెగుస్తారు. ఆ పిల్లలతో మనం అందరం కలుసుకొని ఈ భూమి మీదనే, ఇదే భూమి మీదనే 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తాం. అప్పుడు రాజు క్రీస్తు, సామంతుల మనం భూమండలం మొత్తాన్ని 1000 ఏళ్ళు పాలించేటువంటి శుభగడియలు సమీపమైనాయి. నేను చెప్తున్నా, 2100 దాకా కూడా టైం లేదు, 2070 దాకా టైం లేదు, 2060 దాకా లేదు. అతిశయోక్తిగా చెప్పట్లా, వాస్తవమే చెప్తున్నా. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుడు ఏమేం చెప్పాడో ప్రకటన గ్రంథంలో అవి దాదాపు నెరవేరుతున్నాయి. వాటిల్లో ఒక స్పష్టమైన నిరూపణ, ద్రవ్యము, డబ్బు మన చేతుల్లోంచి మాయమవటం. ఇది బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆర్థిక లావాదేవీలు జరపడానికి వాడికి అధికారం వచ్చిద్దట, అంత్యాబద్ధ క్రీస్తుకి. ఇప్పుడు అది జరుగుతుంది. అందరిది అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మన కరెన్సీ చిన్నగా మరుగైపోతా ఉంది. ఇంకా రానున్న 5 సంవత్సరాల్లో పూర్తిగా మరుగయ్యే ఛాన్స్ ఉంది. అంత డబ్బంతా అకౌంట్ల రూపంలోకి చేంజ్ అయిపోయింది. ఇంకేం లేదు, ఎవరి చేతిలో కరెన్సీ ఉండదు. ఒకళ్ళ అకౌంట్లోకి ఒకళ్ళు ఇప్పుడు కొట్టేసుకున్నారు కదా, ఫోన్పే, గూగుల్ పే, అంత కొట్టేయటమే. అందరి అకౌంట్ల రూపంలో ఉంటే ఈ అకౌంట్లన్నీ వాడి చేతిలోకి వెళ్తాయి. అప్పుడు ఇక ఎవడైనా లావాదేవీలు జరపాలంటే ముద్ర వేయించుకోవాలి.
ప్రతిమకు నమస్కారం చేయాలి, అప్పుడు మీ లావాదేవీలు, లేకపోతే లేదు అని వాడు హుకుం జారీ చేసే రోజు రాబోతుంది తొందరలోనే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను బట్టి అక్కడక్కడ విప్లవాలు లెగుస్తున్నాయి. మాకొద్దురా యుద్ధం, మాకొద్దురా యుద్ధం, మీ యుద్ధానికి ఓ దండం రా బాబు, మాకు యుద్ధం లేని దేశాలు ఇవ్వండి, యుద్ధం లేని రాష్ట్రాలు ఇవ్వండి, యుద్ధం లేని ప్రపంచం ఇవ్వండి, ఇప్పటికే లెగుస్తున్నాయి. ఇంకా రాబోతున్న రోజుల్లో తీవ్రమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావాలి, ఆయన వాకిటి యొద్దనే ఉన్నాడని. ఇది జరగబోతుంది కనుక సిద్ధపడదాం. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఊపిరి ఉన్నంత వరకు దేవుని పనిచేద్దాం. బ్రతకడం కోసం సంపాదిద్దాం, అంతేగాని సంపాదన కోసం బ్రతకొద్దు. సంపాదిద్దాం కానీ ఆస్తుల్ని కాదు, ఆత్మలను సంపాదిద్దాం. సంపాదిద్దాం, భూ సంబంధమైన ధనము కాదు, నిత్యత్వానికి సంబంధించిన ధనమును సంపాదిద్దాం. అక్షయమైన ధనం కోసం కష్టపడదాం. ఏమంటారు? ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. క్రాంతి పాల్ ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు, తండ్రి సన్నిధిలో ఉన్నారు. అర్థమైందా? 2 టైటిళ్ళు పక్కా సెట్ అయిపోయినాయి. మౌంట్ మోరియా అనుభవం, తండ్రి సన్నిధి అనుభవం. ఆ అనుభవంలోకి తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని నా సన్నిధిలో తీసుకుంటాను. చెప్పి చేస్తాడు ఆయన, చెప్పి చేస్తాడు, చెప్పే తీసుకున్నాడు. ఇలా జరగబోతుందని ముందే సంకేతాలు ఇచ్చి ఇద్దరికి దేవుడు తీసుకున్నాడు. నిరీక్షణ ఉంది. దైవజనుడు నిన్న మాట్లాడిన మాటలు చాలా మంది విశ్వాసాన్ని తట్టి లేపాయి. అది కదా విశ్వాసం అంటే, అది కదా దైవజనుని మాట అంటే, అది కదా నమ్మకం అంటే. ప్రియ బిడ్డ, దేవుడు మనకు నమ్మకమైన వాడే, కానీ మనం ఎంత నమ్మకస్తులమో చూసుకోవద్దు ఆయన. కాబట్టి ఆ నమ్మకం, దాని యొక్క పరీక్షలో బిడ్డలు పాస్ అయ్యారు. కొంత చేదు, ఈ తాత్కాలిక ఎడబాటును బట్టి ఇప్పుడు మనందరం ఉన్నాం, వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు, మనం వెళ్ళిపోతాం. ఇద్దరు కూర్చుంటారు, ఒక్కసారి పిల్లలు గుర్తొస్తారు. వారు లేరు అన్న ఊహ వస్తేనే గుండె చాలా వేదనతో నిండిపోయింది. నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు మర్చిపోతారు. నిద్ర లేచినప్పుడు పిల్లలు ఇక లేరు, రారు అనుకున్నప్పుడు, ఏది భూమి మీద ఉన్నంత వరకు అదొక చేదుగా ఉంటుంది. తట్టుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. దేవుడే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు. మనం ప్రార్థన చేద్దాం అండ్ మనం ఆదరిద్దాం, అందుబాటులో ఉందాం. పిల్లలు ఉన్నారు అనిపిద్దాం. ఆత్మీయ బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారో, ఇంకా ఎంతమంది మిస్ అయ్యారో ఎవరికి తెలియదు. నేను వస్తున్నానని తెలియదు, చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పి రాలేదు. నాకు బాధ కలిగింది, నిన్నే బయలుదేరాను. నిన్న కూటమి అయిపోయింది, బాప్తిస్మాలు అయినాయి. అయిపోయిన తర్వాత అంతను బయలుదేరి వచ్చేసాను. వచ్చి రాజమండ్రిలో రాత్రి అక్కడ నేను ఆడికి వచ్చేటప్పటికి పొద్దుపోయింది. 11:30 అట్లా అయింది. రాజమండ్రిలో ఉండి పొద్దున్నే బయలుదేరి వచ్చాను. కాబట్టి దేవుని సెలవు అయితే నేను కూడా మళ్ళీ కలవటానికి ప్రయత్నం చేస్తాను. నేను నా బిజీ షెడ్యూల్లో ఎన్నోసార్లు రాగోరాను, కానీ రావడానికి నాకు కుదరలేదు. సంఘాల వ్యాప్తిలో, దేవుని పరిచర్యలో ఎటో గట్టు వెళుతూ ప్రతిరోజు నేను బిజీగానే గడుపుతూ ఉన్నాను. లేకపోతే రఘుయలు నేను మర్చిపోయే వ్యక్తి కాదు రఘుయల్. నాకే సమయం అనుకూలించలేదు, అనుకూలమైన సమయం దొరకలేదు. నేను మర్చిపోను కూడా. సమయం దేవుడు అనుకూలపరిచినప్పుడు మళ్ళా వచ్చి కలుస్తాను. మీరు దైవజనుడిని జాగ్రత్తగా ఆదరించండి, సపోర్ట్ చేయండి, తయారుగండి. మా ఆశ అంతా ఒక్కటే, మా పిల్లలే అయ్యారా, నా ఆత్మీయ పిల్లలు అయ్యారా అన్నది కాదు. ఆత్మీయ పిల్లలు అంటే సొంత పిల్లల కంటే ఎక్కువ. మీరు నమ్ముతారా? ఒక విషయం చెప్తాను. కన్న కొడుకు బాగలేక పడున్నాడంటే దైవజనుడికి పట్టదు. ఆత్మీయ బిడ్డకి ఏదన్నా సమస్య వస్తే పోయి ఆసుపత్రికి పోతాడు. తెలుసా మీకు ఆ సంగతి? అబ్బాయికి బాగాలేదంటే చూడడు, దేవుడు స్వస్థపరుస్తాడు. అమ్మాయి నువ్వు చూడు, అక్కడ ఆత్మీయ బిడ్డకు బాగలేదు, నేను బాగపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను పోయి ప్రార్థన చేస్తే వాడికి నెమ్మదిగా ఉంటుంది అని వీడి మీద చేయబెట్టాడు, వాడి మీద పోయి చేయబెడతాడు. నాయన, ఆత్మీయ బిడ్డకి దైవజనుడు ఇచ్చే విలువ అది. నాయన, కన్న బిడ్డను కూడా పట్టించుకోడు. కన్నబిడ్డ తప్పు చేస్తే చేతి కొడతాడు, కానీ ఆత్మీయ బిడ్డ తప్పు చేస్తే కొట్టడు, తిట్టాడు, దగ్గర తీసుకొని మరోసారి చేయకు నాయన అంటాడు.
ఆత్మీయ బిడ్డలని మా ప్రాణం మీ మీదే ఉంటుంది. మా ప్రాణం మీ మీద. మీ విశ్వాసం ఎక్కడ బలహీనపడితో, మీరు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ దిగజారిపోతారో, సాతానికి ఎక్కడ స్థలం ఇస్తారో, ఎక్కడ జారిపోతారో, ఎక్కడ దేవుణ్ణి విడిచిపెడతారని మా ప్రాణం అలాగా ఎప్పుడు ఎగశ్వాసం మీదే ఉంటుంది మీ విషయంలో. ఇది దేవునికే తెలుసు. కాబట్టి దైవజనుల ప్రాణాలు విశ్వాసుల ప్రాణాలతో పెనవేసుకొని ఉంటాయి. అది దేవుడు కలిపిన బంధం. కాబట్టి మీరు వాళ్ళని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా సపోర్ట్ చేయండి. తయారుగండి దేవుని కోసం. ఆడపిల్లలు మగపిల్లలు రోషం తెచ్చుకోండి. ఇప్పటిదాకా కొన్ని సంఘాలుగా ఉన్న ఈ సంఘం ఇంకా అనేక సంఘములుగా రూపాంతరం చెందాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి. అలాంటి మెట్టులోనికి దైవజనుని బలపరిచిన ఆ తండ్రి తెచ్చునుగాక. ఇక్కడున్న దైవజనులందరినీ కూడా దేవుడు అలా బలపరచునుగాక. కాకినాడ ప్రాంతంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని నా తండ్రి రగిలించునుగాక. రండి ప్రార్థన చేసుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేగు దేవా, నీకు స్తోత్రము 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 మా నాయన. ఈ సమయమందు నా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాల చెంతకు మేము సమకూడి నీ దాసుడు రఘుయులు నీ సోదరుని బలపరిచి, మేము మానవ రీత్యా చెప్పే మాటలు వట్టివే ప్రభు, కానీ నీ వాక్యము వట్టిది కాదు. అదే వాక్యాన్ని ఎత్తి చూపించి బిడ్డల్ని ప్రోత్సహించు నా ప్రభు. మేము కోల్పోయేది ఏమీ లేదు నాయన, మేము కోల్పోయేది ఏమీ లేదు. ఎప్పుడైతే నిన్ను పొందుకున్నామో మాకు అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే అప్పులై ఆస్తులు పోగొట్టుకుంటే నువ్వు శ్రీమంతుడివి తిరిగి తీసుకొస్తావు. ఆరోగ్యం పోగొట్టుకుంటే నువ్వు స్వస్థపరిచే తిరిగి తీసుకొస్తావు. ఆత్మీయులను పోగొట్టుకుంటే తిరిగి తీసుకొస్తావు. బిడ్డల్ని, ఇంటి వారిని, ఎవరిని మేము కోల్పోయిన వారిని కూడా తెచ్చి మాకివ్వగల సమర్థుడివి నువ్వు మాకున్నావు. ఇంకా మేమెందుకు భయపడాలి, మేమెందుకు కృంగిపోవాలి, మేమెందుకు విలపించాలి? కాబట్టి నీకే మహిమ చెల్లిస్తూ నీ దాసుని బలపరచండి, దాసురాల్ని బలపరచండి. సాతానుకు సిగ్గు కలిగించాలి. నీ నామానికి మహిమ 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 తీసుకొని రావాలి. సంసోను రేగినట్టు నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీన్ల మీద ఒక్కసారే పగ తీర్చుకొననిమ్ము అని నీ దాసుడు కూడా, నా ప్రభువా, నా 2 పిల్లల నిమిత్తము సాతాను మీద ఒక్కమారు బలముగా పగ తీర్చుకొననిమ్ము అని రేగాలి. నీ కొరకు బలమైన కార్యాలు సాధించాలి. ఇవి వట్టి మాటలు కాకూడదు ప్రభు, వట్టి మాటలు కాకూడదు. ఇవి కార్యరూపం దాల్చాలి. అందుకు కావలసిన అభిషేకము నీ పిల్లల మీదికి పంపు, సంఘం మీదికి పంపు, సంఘాల మీదికి పంపు, ఆత్మీయ బిడ్డల మీదికి పంపు. అభిషేకించు, అభిషేకించు. నీ సన్నిధిలో ఏది తక్కువ చేయవద్దు. నీ పిల్లల్ని కూడా నీ బిడ్డలకు చూపించు. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ మా అనుబంధాన్ని స్థిరపరిచి శుభ పరిణామంలో మిమ్మల్ని కలుసుకుని మయంపరుచుకునే కృపద ఇచ్చాము. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ధైర్యపరిచిన దేవునికి, మాట్లాడిన దేవునికి, శక్తితో నింపిన దేవునికి, తన సన్నిధితో దిగి వచ్చిన దేవునికి, ఆదరించిన దేవునికి, వాగ్దానాలు నెరవేర్చబోతున్న దేవునికి, బిడ్డల్ని సజీవులుగా మరలా అప్పజెప్పబోతున్న దేవునికి, పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింపజేయబోతున్న దేవునికి యేసు నామములో ఆమేన్. ఎంతో దూరం నుంచి మాకు వరకు ప్రయాసంతో ఈ దేని సేవకుడు కుటుంబాన్ని ఆదరించడానికి అభిషేక్తులైన దైవజనులు షాలేమన్న గారికి, వారితో పాటు వచ్చిన
ఇతర దైవజనులకి మా కుటుంబ పక్షంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అన్న మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తారు. నేనే ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అన్న దగ్గరికి వెళ్ళలేకపోయేవాడిని. 3 సార్లు కోవిడ్ వచ్చి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఆ నీరసం వల్ల, ఆ బలహీనత వల్ల నేను కొద్దిగా దూరాలు ప్రయాణం చేయలేకపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అయితే అన్నయ్య మనసులో అనుకుండేవాడిని, మరి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అనుకునేవాడిని. కానీ పెద్ద మనసు చేసుకొని నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఇదేన సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు. ఆయన మాట, ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది. నిన్న దినాన్ని వీడియో చూశాను, అన్నయ్య మాట్లాడిన వీడియో. ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది. మళ్ళీ సేవ, పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఆ మాటలు నన్ను అలాగ రేపాయి, పురుగలిపాయి. మరి అన్న మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డాను, నా భార్య బలపరచబడింది. ఇప్పుడు ఒక కన్ఫర్మ్కి వచ్చాను, నా పిల్లలు నేను మరొక్కసారి పొందుకుంటాను అన్న విషయం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా, నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు. ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు, వారి కొరకు చింత లేదు. ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు బలముగా వాడుకోవని ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి అన్నయ్య రావటం నాకెంతో, దేవుడు వచ్చిన విధముగా మాట్లాడారు. దేవుడే దిగి వచ్చారు, దేవుడే పంపించిన దూతని నేను నమ్ముతూ నాకు ఇది చాలండి. నాకు పిల్లలు లేరని ఒక బెంగ ఈ రోజు నుంచి తీరిపోయింది. దేవుడు మళ్ళీ నాకు భుజం తట్టి, నీ పిల్లలు నేను బ్యాంకులో డబ్బులు దాచినట్టు దాచానయ్యా, ఇక నా పని నువ్వు కొనసాగించని దేవుడు రేపాడు. ఇక నేను నా భార్య కూడా బలమైన సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి అయ్యా అన్నకు మరొక్కసారి నేను వందనాలు. అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి నా వెన్నట్టు ఉన్న నా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య ఒక మాట చెప్పారు, నా భుజం మీద చెయ్యేసి, రఘుయేలు నేను మర్చిపోలేదు, నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు తమ్ముడని. రానున్న దినాల్లో ఇదే ప్రాంతంలో అన్నయ్య మళ్ళీ వస్తారు ఇక్కడికి. ఇక్కడ గొప్ప ఉద్యమం కలగబోతుంది, గొప్ప ఆత్మలు రక్షించబడతాయి. ఇది నా మాట కాదండి, నా పెద్ద కొడుకు ఒకసారి ఈ మాట చెప్పాడు. డాడీ, తండ్రి సన్నిధిని బోర్డు పెట్టావు కదా, మరి ఇది అన్న సంఘమే కదా, మరి అన్న మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారన్నావు, ఒకసారి మళ్ళీ మాకు వచ్చింది, ఒకసారి తీసుకొచ్చి మీటింగ్ పెడదామంటే అప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్తలేదు కదా, ఎప్పుడొకప్పుడు వెళ్ళి మరి అడుగుదాము అని అనుకున్నాను. కానీ ఈరోజు నా చిన్న కుమారుడు, నా పెద్ద కుమారుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో అన్నయ్యతో మాట్లాడి ఇక్కడికి రప్పించాడు. దేవుడు పంపిస్తే వచ్చారు అన్నయ్య. వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగా అన్నయ్యతో మీటింగ్ పెట్టలేకపోయాను, కానీ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉన్నారు. రానున్న దినాల్లో అన్నయ్యతో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాను. అది దేవుడు జరుగునుగా కానీ ప్రార్థన చేయాలి. అలాంటి గొప్ప దైవజనులు మన ప్రాంతానికి అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం.
అనేక ఆత్మలు రక్షించబడిపోతున్నాయి. దేవుడు అన్నయ్య ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటినీ ఇక్కడ సేవకులకి అనేకులకి మేలుకరంగా దేవుడు అన్నయ్యని వాడుకోబోతున్నారు. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. అన్నయ్య ప్రయాణం కొరకు ప్రయాణం చేయండి. మళ్ళీ దేవుని చిత్తమైతే మనం అందరం కలుసుకొని, ఈరోజు నా ముఖానికి కన్నీళ్లు నీరసంగా ఉంది, ఒకరోజు నా ముఖం మీద బాష్ప బిందువు తుడిచే రోజు రాబోతుంది. ఆ రోజు అన్నయ్య ద్వారా చూడబోతున్నాను. అన్నయ్యకి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. చిన్న ఆశ అన్న, 2 చేతులు మా మీద పెట్టి ప్రార్థన చేయండి అన్న. నన్ను దూషించరు, విమర్శించరు, వ్యతిరేకించరు, విడిచిపోరు. విశ్వాస పరీక్షకు తగినవారు, నేను మోపే భారాన్ని మోయగలవారు, నేనిచ్చిన చేదును తాగగలవారు, నేనిచ్చిన పాత్రను తిరస్కరించని వారని వీరిని ఎంచావా? వీరిని అలా ఎంచుకున్నావా? ఆ కృప వీరికి ఇచ్చావా? నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. వారి విశ్వాసపు వాక్కును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ దాసుడు పలికినట్టే వారి ఇరువురి సంతానము నా ప్రభా, ఇరువురి బిడ్డలు కూడా నీ యొద్ద భద్రపరచబడి ఉన్నారు. మేమైతే వారిని తలుచుకొని దుఃఖపడుతున్నాం, కానీ వారు పేతురు, యోహాను, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, దానియేలు, పరిశుద్ధులు, సమూయేలు అందరినీ పలకరిస్తూ ఉన్నారు. వారందరిని గురించి మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు వారు చూస్తున్నారు, వారితో తిరుగుతున్నారు. ఆ మహిమాయుక్తమైన సంతోషములో వారు ఉన్నారు. వచింప సఖ్యము కాని మాటలు వారు వింటున్నారు. ఆ మాటలు ఏ మనుషుడు పలకకూడదని పౌలు ద్వారా చెప్పావా? ఆహా, ఆ మహిమలోకి వారు చేర్చబడ్డారు. అయ్యా, మా సమయమైనప్పుడు మేము కూడా అక్కడికి వెళతాం. అయితే ఉన్నంత వరకు నా ప్రభువా, మా సేవా దినములు సంపూర్తి అగు వరకు మేము చేయాలి. నీ బిడ్డలు బలపడినందుకు నీకు వందనాలు, ధైర్యపరచబడినందుకు స్తోత్రం, పునరభిషేకించినందుకు స్తోత్రములు. నా ప్రభువా, నీ బిడ్డల్ని బలపరచు, నీ దాసుడుగా నీ నామంలో పలికినవి నెరవేర్చు. గొప్ప ఉజ్జీవం వీరి నుండి బయలుదేరాలి ప్రభువా. అనేక ఆత్మలు సంధింపబడాలి. మునిపటి కంటే అధికమైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. వీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందాలి, దయ్యములు పారిపోవాలి, మృతులు సజీవులవ్వాలి. ఆశ్చర్యమైన సాక్ష్యములు వీరి ప్రార్థన ద్వారా యేసు నామములో లేచునుగాక, లేచునుగాక. వారు మోకాళ్ళుని చేసే ప్రతి మొర్ర ఆలకించబడి జవాబు పొందునుగాక. వారు ఎవరిని తాకుతారో, వారి నీడ ఎవరి మీద పడుతుందో, వారి అడుగు ఏ ఇంట్లో పడుతుందో, వారు విడుదల పొందాలి, దీవెన పొందాలి, స్వస్థత పొందాలి, సమాధానం పొందాలి, బాగుపడాలి, బంధకాల్లోంచి విడుదల కలగాలి. వారి వస్త్రాలు ఎవరిని తాగుతాయో, ఎవరు వారి వస్త్రాలు తాగుతారో వారు సహా బాగుపడాలి. అలాంటి అభిషేకాన్ని, శక్తిని వారి మీదకి పంపి నీ బలమైన పాత్రలుగా తీర్చిదిద్దామని, వారు సంచరించే స్థలములన్నీ కూడా వారికి అప్పగించమని నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తే. ఎందుకంటే దేవా, అబ్రహాముని పరిశోధించిన తరువాత ఒకడికి ప్రతిగా నువ్వే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తా అన్నావుగా, చేసావుగా. ఇప్పుడు రఘుయేలు విషయంలో చెయ్యి, రఘుయేలు విషయంలో చేయవయా, చెయ్యి. వారిద్దరి విషయంలో చేయవయా. లెక్క పెట్టలేనంత సంతానము యేసు నామములో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తావు. నువ్వు చేస్తావు, నువ్వు సమర్థుడివే, నువ్వు సవాలుకరంగా నిలబెట్టే దేవుడివి. ఈ ప్రార్థన వట్టిగా పోకూడదయా. నీ పరిశుద్ధ పాదాల చెంతకు చేర్చుకొని జవాబు ఇవ్వవయ్యా. ఇచ్చావని నిన్ను స్తుతిస్తున్నా, కృతజ్ఞతలు చెల్లిస్తా. యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
విస్తారమైన పిల్లల్ని మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకొని దేవుని పనిలో నిలబడండి. మిమ్మల్ని వేవేలకు ఆత్మీయ తల్లిదండ్రులు చేస్తాడు ఆయన. అదే జరగబోతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ అదే. ఆమేన్. నిన్ను ఏమాత్రం కూడా ఒక్క పల్లవి పాడండి. ఏమాత్రం కూడా ఉన్నది ఎన్నో అది ఆ పాటేనా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని, నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని, నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. ప్రైజ్ ది లార్డ్.